హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. మీ బ్రేక్ఫాస్ట్ అయిపోయిందండి, చేసేసారా? ఓకే ఫ్రెండ్స్, ఈరోజైతే నేను టమాటా చట్నీ చేద్దామని చేశానండి, చూపిస్తున్నాను మీకు. ఓకేనా ఫ్రెండ్స్, హాఫ్ కిలో టమాటోస్ తీసుకున్నానండి, పచ్చిమిర్చి తీసుకున్నానండి. శుభ్రంగా వాష్ చేసేసుకొని కట్ చేసుకొని ఆయిల్లో వేయించుకోవాలండి. అట్లానే ఆనియన్ కట్ చేసి పక్కన పెట్టేశానండి, వేయించేసుకుంటున్నానండి ఆయిల్లో. ఓకేనండి, మీరేంటి బ్రేక్ఫాస్ట్ చేశారండి? నేనైతే గారెలు చేస్తున్నా కదండి, దాంట్లోకి టమాటా ప్లస్ వేరుశనగపప్పు మిక్స్ చేసి చట్నీ చేస్తున్నానండి. చాలా బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి, ఈజీ ప్రాసెస్ అండి, చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది పచ్చడి. నోరు బాగాలేనప్పుడు కొంచెం నోటికి రుచిగా అనిపిస్తుంది కదండి, అందువల్ల ఎవరైనా చేసుకోవచ్చు. మీరేం చేశారండి? టమాటాలు మగ్గుతున్నాయండి, చింతపండు వేసి ఇంకా అయిపోయిందండి, ఆల్మోస్ట్ ప్లేట్ పెట్టేసేసాను. ఆరబెట్టేసేసుకొని మిక్సీ జార్లో తీసుకుంటున్నానండి. దాంట్లో సాల్ట్, పసుపు, జీలకర్ర వేసానండి, వెల్లుల్లి వేసానండి. గ్రైండ్ చేసేసుకుంటున్నానండి. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న తర్వాత, సగం గ్రైండ్ అయిన తర్వాత ఇప్పుడు వేరుశనగపప్పు, చిన్నులపాయలు, అట్లా కొంచెం కరివేపాకు, కొంచెం ఆనియన్ అట్లా పచ్చాగా మిక్స్ అయ్యేటప్పుడు వేసుకుంటానండి. ఇవి కొంచెం ఎండు కొబ్బరి కూడా వేసానండి స్టార్టింగ్లో, స్కిప్ అయిపోయింది అది, చూడండి. చాలా టేస్టీగా ఉంటుందండి. మిక్సీ పట్టేసానండి. ఇప్పుడు పోపు వేసుకుందాము. కొంచెం ఆయిల్ వేసేసుకొని తాలింపు గింజలు వేసేసుకున్నామండి. ఆయిల్ వేసానండి, ఆయిల్ హీట్ ఎక్కాలి కదా, సిమ్లో పెట్టేశాను. ఆనియన్ కట్ చేసుకుందామని ఒకవైపు ఆనియన్ కట్ చేస్తూ ఉన్నానండి. ఈ సిమ్లో ఉంది. ఛానల్ని లైక్ చేయండి, ఎంకరేజ్ చేస్తున్నారు చక్కగా. ఎంఎంకే వ్లాగ్స్ తెలుగు ఛానల్ అండి. ఈజీగా ఎవరైనా చేసుకునే వంటలు చేసి చూపిస్తున్నానండి. మీకు బాగా నచ్చుతాయి, చాలా బాగా నచ్చుతాయండి. ట్రై చేయండి మీరు కూడా. ఓకేనండి, పోపు వేస్తున్నానండి. ఇప్పుడు ఎండుమిర్చి వేసి తాలింపు గింజలు, కరివేపాకు, కొంచెం జీలకర్ర అట్లా వేసేసుకొని, నేను అందరికీ తెలిసిందండి పోపు వేసుకోవటం. పోపు వేసేసానండి. వేసేసి ఇంకా బౌల్లో తీసుకున్న చట్నీలో వేసేసుకోవటమేనండి. గారెల్లోకైనా, టిఫిన్ సెక్షన్, ఇడ్లీ, దోశ, ఇట్లా రైస్లో కూడా వేడి రైస్లో నెయ్యి వేసుకొని పచ్చడితో తింటే చాలా బాగుంటుందండి. మీ అందరికీ నోరు ఊరుతుంది కదండి, వెంటనే ఈ చట్నీ ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, చాలా బాగా వస్తుంది. ఓకే అండి, బాయ్ అండి.